ఆదికాండం 13:16, జెనసిస్ 13:16. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. ఇది మరీ దారుణం. అసలు పిల్లలే లేరు అంటే ఇందాకేమేమన్నారు? గొప్ప జనం అన్నారు. ఇప్పుడేమంటున్నాడు? ఎలా ఉంటారంట? రేణువులు వలె అంట. విస్తరం ఎట్టనగా ఒకడు భూమి మీద నుండి రేణువుల వలె లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును లెక్కించవచ్చును. ఇంగ్లీష్లో ఏమంటారంటే, అండ్ ఐ విల్ మేక్ దై సీడ్ యాజ్ ద డస్ట్ ఆఫ్ ద ఎర్త్, సో దట్ ఇఫ్ ఎ మ్యాన్ కెన్ నంబర్ ద డస్ట్ ఆఫ్ ద ఎర్త్, దెన్ షల్ ద సీడ్ ఆల్సో బి నంబర్డ్. డస్ట్ అంట. ఏంటది? డస్ట్ అంటే మట్టి, ఇసుక రేణువుల్లాగా. ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయి? అలా చేస్తాడంట. పిల్లలు లేరు కానీ ఏముంది? వాగ్దానము. అనారోగ్యం కానీ దేవుడు అంటున్నాడు, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే. దెర్ ఈస్ ఎ ప్రామిస్ అండ్ దెర్ ఈస్ ఆల్సో ఎ మేజర్ ప్రాబ్లం. దెర్ ఈస్ ఆల్సో ఎ మేజర్ ప్రామిస్. అందరూ చెప్పండి, మేజర్ ప్రాబ్లం, మేజర్ ప్రామిస్ అనండి. పెద్ద సమస్య, గొప్ప వాగ్దానం అనండి. సమస్య గొప్పదే, వాగ్దానం కూడా గొప్పదే. యు గాట్ ఎ పవర్ఫుల్ ప్రామిస్. సారా గడ్రాలై ఉండేది అని ఉంది అక్కడ. అదే ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 15:5. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. ప్రామిసుల మీద ప్రామిసులు చేస్తున్నాయి. ఇంకో ప్రామిస్, ఫస్ట్ ఏమో గొప్ప జనము, రెండవది ఇసుక రేణువులు, మూడవది ఆయన వెలుపలికి తీసుకొని వచ్చి, ఇదిగో పిల్లలు ఈ ప్రభువా అంటే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. పిల్లలు ఈ ప్రభువా అంటే వాగ్దానం ఇస్తున్నాడు. పిల్లలు అంటే ఏమిస్తున్నాడు? వాగ్దానం ఇస్తున్నాడు. ఆకాశాన్ని చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగనని చెప్పాను. అంటే ఏంటి? దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, నీలో ఎక్కడైనా కొంచెం వాగ్దానం మీద విశ్వాసం ఉందా, ఆ కార్యము నెరవేరుస్తాడు. అందుకే ఈరోజు టుడే అగైన్ ఐ వాంట్ యూ టు కమ్ అలైవ్ ఇన్ ద ప్రామిస్. ఇన్ వాట్? ప్రామిస్. God is giving more promises. More. This is a season of promises. ఇంకా రెండు ఉన్నాయి వాగ్దానాలు. అయితే మీరు అనుకోవచ్చు, ఇవన్నీ సారాకి బ్రదర్ నాకు కాదు అని. ఎవరికి? సారాకి, నాకు కాదు. You don't know. When you pray, the promise will come to pass. అయితే ఒకసారి గలతీయులకు వెళ్దాం. లెట్స్ గో టు గలేషియన్స్ చాప్టర్ 3, 26 నుంచి చదువుదాం 29 వరకు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు ధరించుకున్నారు, మీరందరూ ఏకమై ఉన్నారు, అందరూ ఒకటే అని ఒక అర్థం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. నమ్ముతుంటే ఈ వాగ్దానం ఈరోజు అంటే నువ్వు క్రీస్తు మనిషివే ఇప్పుడు. అంటే స్టార్ట్ అయ్యావు. స్టార్ట్ అయినోడు యాత్ర ముగించకుండా ఉంటాడా? అవునా కదా? ముగిస్తాడు. అప్పుడు నువ్వు అబ్రహాము సంతానం అంట. అబ్రహాము సంతానం అంటే ఏంటంట? వాగ్దాన ప్రకారము వారసుడు. మొదట 2 వాగ్దానాలు ఇచ్చాను, తర్వాత ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? 3. అంటే ఇప్పుడు ఈ 5 వాగ్దానాలకి మీరెవరు? వారసుడు. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం అంటున్నారో మీరు ఈ వాగ్దానాలకి వారసుడు. ప్రత్యేకంగా సారాకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? 3 వాగ్దానాలు. ఆదికాండం 17 మొదటి 7 వచనాలు చూద్దాం. 4వ వాగ్దానం, 4th ప్రామిస్ టు సారా. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. రైట్, అత్యధికంగా అభివృద్ధి చేస్తానంటున్నాడు. రైట్.
అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రివగుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. ఏదో కొడుకుని ప్రభు అంటే అత్యధికం అంట, గొప్ప జనం అంట. ఇప్పుడు తర్వాత ఎవరు వస్తారంట? రాజులంట. అంటే ఆలస్యంలో విశ్వాసం కలిగిన వాళ్ళకి గల ఆశీర్వాదాలు వేరు. ఆలస్యంలో విశ్వాసం గొప్పదే. ఈరోజు నాకు తెలిసి ఎంతమంది 10 ఏళ్ళైనా ఇంకా విశ్వాసంతో ఉన్నారు. దేవుడు మీ గురించి అక్కడ ఘనముగా రాసి ఉంటాడు పుస్తకంలో. వీళ్ళకి ఇచ్చిన వాళ్ళు నెక్స్ట్ చాలా ఘనంగా ఉండాలి అని. నీవు అత్యధికం సంతానాభివృద్ధి కలిగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును, రాజులను నీలో నుండి వస్తారంట. 4వ వాగ్దానం. సారాకి ఎన్ని వాగ్దానాలు? సారా గడ్రాలను ఉంది, కానీ ఇక్కడ చూస్తే ఇప్పటికే 4 ఘనమైన వాగ్దానాలు ఉన్నాయి. 7వది, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నేను నీకును నీ తర్వాత. ఇప్పుడు ఈ వాగ్దానము దేవుడు అబ్రహాంకి ఇవ్వట్లే. అబ్రహాం నాకు పిల్లలు లేరయ్యా అంటే అబ్రహాంకు వాగ్దానం ఇచ్చి తర్వాత ఏమన్నాడు? నీ పిల్లలకు కూడా ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అబ్రహాంకి అర్థం కావట్లే. నాకు కొడుకుని అయ్యా బాబు అంటే ఈయనేమో నీ పిల్లలకి కూడా ముందు వాగ్దానం 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 రాసిపెట్టి మీ పిల్లలకు కూడా వాగ్దానం అంటే ఇంకా అబ్రహాం పరిస్థితి చూసుకోవాలి. నీ దేవుడు అయినట్లు నాకును నీకును నీ తర్వాత నీ తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచేదను అంటున్నాడు. అంటే ఒక రకంగా చూస్తే విశ్వాసములో ఉన్నవారిని దేవుడు విడిచిపెట్టాడు. ఇప్పుడు నీకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 20 ఏళ్ళు ఆలస్యమైనా కానీ నువ్వు గనక ప్రార్థనా పరురాలవై దేవుని వాక్యం ఎరిగిన స్త్రీ పురుషుడు అయితే, కుటుంబం అయితే, దేవుడు ప్రతి నెల ప్రతి సంవత్సరం ప్రతి గంట ఏదో వాగ్దానం ఇచ్చి నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. అర్థమైందా? సో గాడ్ విల్ జస్ట్ కీప్ ఆన్ గివింగ్ యూ ప్రామిసెస్. హీ విల్ గివ్ యూ ఎ ప్రామిస్. అబ్రహాంకి ఇప్పుడు మనం చూస్తే సారాకు ప్రత్యేకంగా చూస్తే ఇది ఎన్నో వాగ్దానము? 4వ వాగ్దానం. ఇంకో వాగ్దానం చూద్దాం 15 నుంచి 16. మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలే అనగా ఆమె పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? నీకు పిల్లలు ఇవ్వట్లే, నీకు పిల్లలు ఇస్తానని ఫస్ట్ అంటే మనోడు ఏం చేశాడు తెలివిగా? ఎలియాజరు అన్నాడు. తర్వాత దేవుడు అంటాడు అలా కాదని స్పెసిఫిక్ ఇస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించి ఆమె వలన అంటే ఏం పేరు? సారా, నీ భార్య అయిన సారా. అందుకనే మనకి దేవుడు పరిశుద్ధాత్మ నిన్ను ఎందుకు ఇస్తానన్నాడంటే పరిశుద్ధాత్ముడు మనలను సర్వసత్యంలోనికి, అంటే ఈ యుగానికి ఏం కావాలా, ఈ యుగానికి ఏం కావాలనేది నీకు చెప్తాడు. ఇక్కడ ఆమె వలన నీకు కుమారుని కలిగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండెను, జనముల రాజుల ఆమెలో కలిగినాడు. అబ్రహాంతో చెప్తున్నాడు అబ్రహాం నువ్వు మళ్ళీ నన్ను కరెక్ట్గా చెప్తున్నాడు, నీ భార్య వల్లనే వస్తారు. ఇంకో వాగ్దానం చూద్దాం 18:10. ఆదికాండం 18:10. జెనసిస్ 18:10. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమునందు వినుచుండెను. ఇది లాస్ట్ ప్రామిస్. ఎంతమంది తెలిసి లాస్ట్ ప్రామిస్ అని? అంటే దేవుడు సమస్యను ఏ రీతిగా డీల్ చేస్తున్నాడు? వాగ్దానం వాగ్దానం వాగ్దానం. సారాకి ఏమిచ్చాడు? వాగ్దానాలు. అబ్రహాంకి ఏమిచ్చాడు? వాగ్దానాలు. ఈరోజు మళ్ళా మీకు ఏమిస్తున్నాడు? వాగ్దానాలు ఇస్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ యు ప్రామిస్. అయ్యా నీ బిడ్డలను తాకండి నాయన, విజిట్ దెమ్ లార్డ్, టచ్ దెమ్, హీల్ దెమ్. ఏ ఏ ప్రాంతంలో వారికి ఇంకా అద్భుతము జరగాలో అద్భుతాన్ని జరిగేటట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. లార్డ్ లెట్ ఎ మిరకల్ హ్యాపెన్. వీసా రావాలా, ఉద్యోగం రావాలా, వివాహము జరగాల, అయ్యా వారి ఇంట్లో వాళ్ళ తల్లి స్వస్థపడాలా, హాస్పిటల్ నుంచి బయటికి రావాలా, ఐసీ నుంచి బయటికి రావాలా, లార్డ్ బ్రింగ్ ఇట్ టు పాస్. ఇంకా ఏ ఏ ప్రాంతంలో వారు ఫలించాలో ఆ ప్రాంతంలో ఫలించే కృప దయచేయి. అయినా వారికి వాగ్దానంలో దెర్ ఇస్ ఎ ప్రామిస్ లార్డ్. వీళ్ళందరూ కూడా ఫలించే, ఏ ఏ ప్రాంతంలో ఫలించలేదో ఫలించే వారిగా వారి జీవితాలను మార్చమని
నజరేయుడైన యేసును మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.